నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటేమో ఇది అయితే ప్రపంచం ఎలా ఉంటుంది, ఇది కాకపోతే ప్రపంచం ఎలాగుంటుంది. ఇది అయిపోయినాక ప్రపంచం ఎలా వ్యవహరిస్తుంది, అది కాకపోయినా ప్రపంచం ఇలా ఎందుకుంది అంటే 2 ఘటనలు అయితే ఎలా ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది, అయినాక కూడా ఇలా ఎందుకుంది, కాకపోయినా ఇలా ఎందుకుంది. దీని సారాంశం ఏమంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఇల్లాజికల్. అంటే ఇల్లాజిక్ థింగ్స్ రాజ్యమేలుతున్నాయా అంటే కాదండి. ప్రపంచం లాజికల్గానే బిహేవ్ చేస్తుంది. మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి మన డిసిషన్ మేకింగ్ చాలా ఇల్లాజికల్గా మారుతుంది, మారబోతుంది. అయితే లాజిక్లో ఇరిటేషన్ ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాస్ ఉంది, ఓటమి ఉంది. మరి ఇల్లాజికల్లో టెంపరరీ రిలీఫ్ ఉంది, లాంగ్ టర్మ్ అంటే డ్యామేజెస్ చాలా ఉన్నాయి. అంటే రికవర్ కాలేనంత డ్యామేజెస్ ఈ ఇల్లాజికల్ థింగ్స్లో ఉన్నాయి. మనం గమనిస్తే ఘటనలకు ప్రతిఘటన చాలా లేటుగా జరుగుతుంది ఈ లోకంలో. ఘటనకు ప్రతిఘటన చాలా లేటుగా జరుగుతుంది. కానీ కొన్ని ఘటనలు కాకముందే ప్రతిఘటనలు వస్తున్నాయి. వరల్డ్ చూడండి ఎంత, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నా కదా, అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకటేమో ఘటన అయిన తర్వాత ప్రపంచం లేటుగా స్పందిస్తుంది. ఇంకోటి ఘటన కాకముందే ఓవర్ యాక్షన్ లేదా ముందే స్పందించడం, అతిగా స్పందించడం. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ లోకంలో ఏం జరుగుతుంది అనే క్రిటికల్ క్వశ్చన్ చాలామంది తమకు తాము వేసుకుంటలేరు. అసలు మనతో ఏం జరిగింది ఇంతకాలం, ఆ జరిగిన దాంట్లో మన లైఫ్స్ ఇల్లాజికల్గా మారిపోయాయి. ఇన్నేళ్ళు ఇల్లాజికల్గా బతికి సడన్గా లాజిక్ ఫాలో కావాలంటే అది మందు సేవించి దాని అలవాటు అంటే వదులుకోవడం ఎంత కష్టమో, ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ ప్రపంచం అంతా మారిపోయింది. ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అని ఊహించుకొని చాలామంది చేంజ్ యాక్సెప్ట్ చేస్తలేరు. అంటే ఇన్నేళ్ళు ఇలా బతికి ఇక మేరట ఇంకా నెక్స్ట్ లాజికల్గా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అంటే మనసు ఒప్పుకుంటలేదు. అది మద్యం కన్నా పెద్ద విత్డ్రాల్ సిమ్టమ్. అంటే సొసైటీకి పాకిన ఒక విత్డ్రాల్ సిమ్టమ్ లాంటిది. ఆశ్చర్యం ఏమంటే గత 30 ఏళ్ళుగా ప్రపంచంలో జరిగే వింతలను చూసి, మార్పులను చూసి ఎవడు మారలేదో వాడు ఇప్పుడు చాలా
సేఫ్గా ఉన్నాడు. ఎవరు చెలించలేదో వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎవరు తమ దారిని వీడలేదో, ఎవరైనా సంస్కృతిని వీడలేదో, ఎవరైనా తమ వృత్తులను వీడలేదో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. చాలా సింపుల్గా ఉంది. ట్రెడిషనల్ థింగ్స్, ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్, ట్రెడిషనల్ వృత్తులు, ఇవి ఈ ఏఐ యుగంలో చలించని, సావులేని జీవన విధానంలో భాగం కాబోతున్నాయి. అయితే ఈ ఏఐ యుగంలో గత 30 ఏళ్లుగా మన జీవన విధానాన్ని మార్చిన సాఫ్ట్వేర్ సెక్టర్ దాని పయనమెటు, కోట్లాది మంది కలలుగనే సాఫ్ట్వేర్ జాబ్స్ యొక్క భవితవ్యమేమి, మన భారతదేశం దీనికి ప్రిపేర్ అయి ఉందా? మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ నీతివంతమైన సంస్థ, అంటే నారాయణమూర్తి అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో నీతికి నిదర్శనం అలాంటి వ్యక్తి. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఇక ప్రాణం లేదు అని వీళ్ళు 15-20 ఏళ్ల క్రితమే తెలుసుకున్నారు. అంటే ఇన్ఫోసిస్ స్టార్ట్ అయిన ఒక 12 to 15 years లోపల వీళ్లకు జ్ఞానోదయం అయింది. ఏమంటే ఈ చీప్ సాఫ్ట్వేర్ లేబర్ని పట్టుకొని మనం ఈదలేము అని తెలుసుకున్న వాళ్ళు ఇన్ఫోసిస్లో వాళ్ళ స్టేక్ మొత్తం అమ్మేసుకున్నారు. అసలు మనం వాళ్ళు స్టేక్ అమ్ముకున్నప్పుడే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇంకా ఒక 10 yearsలో సమాప్తం కాబోతుంది అని మనం గుర్తించలేక దాన్ని రెట్టింపు చేశాం. అంటే సాఫ్ట్వేర్ ఇంకా ఫ్యూచర్ దీందే అన్నట్టు. మన కరోనా వచ్చినప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎలాగో అలాగే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ అలాగే ఉంది. కరోనా వచ్చినప్పుడు చెప్పిన, కరోనా ముగిస్తేనే ఈ ఆన్లైన్ క్లాసెస్ మొత్తం మాయమవుతాయి, ఇదంతా ఫేక్, బైజూస్ మొత్తం ఫారెన్ కరెన్సీ తారుమారు చేయడానికి స్థాపించబడ్డ కంపెనీ అని నేను ఆ బైజూస్ కరోనా వచ్చిన స్టార్టింగ్లోనే చెప్పిన. ఎవరు నవ్వుకున్నారు. ఫ్యూచర్ అంతా డిజిటలే అన్నారు. అయిపోయింది కథ. కానీ ఇప్పుడు అంటే ఏఐ అడుగుపెట్టగానే ఏ సాఫ్ట్వేర్ సెక్టర్కి చావు లేదు అనుకున్నారు, అది ఇప్పుడు బ్రతకడానికి మార్గాలు వెతుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అన్ని పరిధులు దాటి ఏఐ ఇక సాఫ్ట్వేర్ని బతకనివ్వదు. ఇది రియాలిటీ. అయితే ఈ రియాలిటీ మనకు డైజెస్ట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఏఐ మాత్రం సాఫ్ట్వేర్ సెక్టర్ని మొత్తం డైజెస్ట్ చేసి పారేసింది. అయితే సాఫ్ట్వేర్ రంగం కుదేలైతే మరి కోట్లాది మంది సాఫ్ట్వేర్ రంగంపై డిపెండ్ అయిన వాళ్ళు ఏం చేయాలి? మన టోటల్ దేశం జనాభాలో సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉన్న వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ చూసుకుంటే మనం చింత చేయవలసిన అవసరం లేదు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితాలు పాడైపోయినా మనము చింత చేయవలసిన అవసరం లేదు. మన భారతదేశంలో ఎప్పుడు చింత చేయాలంటే, రైతులు బతకలేక తిండి లేక సతమతం అవుతుంటే అప్పుడు ఆలోచించాలి. అంటే చాలా క్రూరంగా అనిపిస్తుంది కదా, నిజమే. భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగంపై డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ జీవితాలు నాశనం అయితే దేశం ఆలోచించాలనా అంటే ఆలోచించే అవసరం లేదు. ఇది క్రూరమైన స్టేట్మెంట్ కాదు, నిజాయితీ గల స్టేట్మెంట్. ఎందుకు అని అడగొచ్చు మీరు, ఇంత క్రూరంగా ఎందుకు ఉండాలి? మనం
పూర్వంలో వ్యవహరించిన తీరు వల్లే ఈ సాఫ్ట్వేర్ నాశనమైన, అంటే దేశం చలించకుండా ఉండాలి అనే ఒక థియరీ వచ్చేసింది. మీరు ఇమాజిన్ చేయండి, భారతదేశం ఒక 30 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, 30 ఏళ్లలో భారతదేశంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ప్రాక్టికలీ ఎంతమంది సాఫ్ట్వేర్ రంగానికి అనుసంధానమై ఉన్నారు ఈ 30 ఏళ్ళు దాటినా. నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళకి చెప్పండి ఎట్లుంటుంది అనేది. సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయి 30 ఏళ్లలో ఇప్పుడు పీక్ వస్తుంది, వచ్చి దెబ్బ కొట్టింది. ఈ 30 ఏళ్లలో మన భారతదేశంలో ఉన్న పాపులేషన్ ఎంతమంది సాఫ్ట్వేర్ రంగానికి అనుసంధానమై ఉన్నారు అని ఒక సర్వే చేస్తే, ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటేనే 56% మంది మహిళలు అంటే ఇల్లిటరేట్స్ ఉన్నారు, అంటే స్కూల్కి వెళ్తలేరు. 51 నుంచి 56% మహిళలు స్కూల్కే వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 17 నుంచి 20% పురుషులు, అంటే మగవాళ్ళు స్కూల్ ముఖం చూస్తలేరు. 50% పైచిలుకు తెలంగాణలో మహిళలు స్కూల్కే వెళ్తలేరు. కానీ సాఫ్ట్వేర్ రంగానికి ఆణిముత్యం ఎక్కడ అంటే హైదరాబాద్. గూగుల్ ఆఫీస్ ఎక్కడుంది? హైదరాబాద్. మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్. ఇంకా కొత్త కొత్త డేటా సెంటర్లు ఇవన్నీ ఎక్కడ? హైదరాబాద్. మరి అదే హైదరాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు పోతే నిరక్షరాస్యత, పేదరికం, చాలా మంది ఇంకా రైతులుగా మిగిలిపోవటం. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు. పిల్లలు సాఫ్ట్వేర్ జాయిన్ అయినా తల్లిదండ్రులు ఇంకా వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి భయమేసి కాదు, వాడు అక్కడ సంపాదిస్తాడు, మనం ఇక్కడ సంపాదిద్దామని. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది, ఈ తల్లిదండ్రుల భవిష్యత్తు సేఫ్గా ఉంది. ఏది జరిగినా మన మంచికి అంటారు కదా, దానికి నిదర్శనం ఇది. మనం సాఫ్ట్వేర్ అని గట్టి గట్టి అరుస్తున్నాం. ప్రపంచమంతా లింక్ అయిపోయింది, ప్రపంచమంతా సాఫ్ట్వేరీకరణ అంటారు. మ్యాక్సిమం మన పాపులేషన్లో అంటే టెక్నాలజీతో లింక్ ఎక్కడైందంటే చేతిలో స్మార్ట్ ఫోన్, యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, అటువంటి పేమెంట్స్. అంటే మొబైల్ పేమెంట్స్, వీడియోస్, మొబైల్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కువైనారు. అంటే దీన్ని సైంటిఫిక్ టెంపర్ ఉన్నట్టు కానీ లేదా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని వీళ్ళంతా నడిపించగలరు అనేది తప్పు. వీళ్ళంతా ఆండ్రాయిడ్ ఆపరేటర్స్. ఎవరెవరి చేతితో స్మార్ట్ ఫోన్ ఉంది వాళ్ళంతా ఆండ్రాయిడ్ ఆపరేటర్స్. చాలా మందికి నాకన్నా మంచిగా వచ్చు. చెత్తేరుకుంటాడు కూడా నాకన్నా మంచి అంటే మొబైల్ని ఆపరేట్ చేయటం వచ్చు, నాకే రాదు, నేను ఒప్పుకుంటున్నా. జనాలు ఎడ్యుకేట్ కాలేదు. నేను చెప్పేది వినండి, అంటే మీకు ప్రాక్టికల్ ఎట్లా తెలుస్తుంది. జనాలు ఎడ్యుకేట్ కాలేదండి, జనాలు ఎడ్యుకేట్ అయినట్టు నటిస్తున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళని చదవని ఇల్లిటరేట్ మహిళ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఆపరేట్ చేస్తుంది, స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తుంది, యూపీఐ పేమెంట్స్ చేస్తుంది. అంటే అక్షరాస్యత లేని వాళ్ళు కూడా ఫోన్ వాడుకలో దిట్టలు. మన దేశం సాధించింది ఇంత. ఏ మహిళలు స్కూలుకు వెళ్ళి చదువుకోవాలనో ఆ మహిళలు స్కూలుకు వెళ్లకుండా, చదువుకోకుండా ఫోన్ ఆపరేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇదొక్కటే మంచి పాయింట్. ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ని, స్మార్ట్ ఫోన్స్ని, యాపిల్ ఫోన్స్ని ఇవన్నీ చూసి మన సొసైటీ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసింది.
ప్రతి ఒక్కడి చేతిలో యాపిల్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్. సో, సాఫ్ట్‌వేర్ వాళ్లకు, మన మామూలు జనాలకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకి జీతాలు ఎక్కువ, వాళ్ళకు సాటర్‌డే, సండే హాలిడే, వీళ్ళకి లేదు. అంతే అనే స్టేజ్‌కొచ్చేసినాం. కానీ ఇది నిజమా? ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికున్న కంప్యూటింగ్ స్కిల్స్ అట్‌లీస్ట్ ఒక 0.5% సామాన్య జనాల్లో ఉందా అంటే లేదు. ఎవడు స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆపరేట్ చేయగలడో వాడు పీసీ ఆపరేట్ చేయలేడు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ స్టిల్ పీసీ ఈజ్ సంథింగ్ ఏ అబ్సర్డ్ ఆర్ అంటే ఒక వింత పదార్థం. కంప్యూటర్ అంటే మాకు తెలియదు అంటారు, కానీ మీరు ఫోన్ కింద చేతికిస్తే ఈజీగా ఆపరేట్ చేస్తారు. అంటే ఇది ఎడ్యుకేట్ అయినట్ట పీపుల్. అంటే నా ప్రకారం పీపుల్ హ్యావ్ బికమ్ అవేర్ ఆఫ్ సమ్ టెక్నాలజీ which can be operated anywhere, anytime. They have mastered the art of using mobile technology without educating themselves. ఇదొక్క అచీవ్మెంట్ ఇండియా చేతిలో ఉంది. రెండోది, మనం ఆలోచిస్తే రూపాంతరం చెందుతున్న ఈ ప్రపంచాన్ని, మన దేశాన్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. మన ముఖేష్ అంబానీ చెప్పినట్టు డేటా యూసేజ్ అంటే ఈ డేటా వల్ల ఏమైందంటే వీడియోస్ చూసి అట్లీస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకుంటున్నారు జనాలు. అంటే నిరక్షరాస్యతకి ఒక ఆల్టర్నేట్ ఏమంటే డేటా విచ్ ఈజ్ యూస్ఫుల్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ జనరల్ పబ్లిక్. అంటే వాళ్ళకి ఏది యూస్ఫుల్ అని తెలియకనే న్యూస్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు త్రూ యూట్యూబ్, త్రూ వెబ్సైట్స్, త్రూ సమ్ అదర్ యాప్స్. ఇన్ఫో ఫ్లో అవుతుంది. వాళ్ళకి అవసరం ఉన్న ఇన్ఫ్లోనా, అవసరం లేని ఇన్ఫ్లోనా తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రజల్లో ఒక లిటరసీ పెరిగిందా అంటే సబ్జెక్ట్ లిటరసీ పెరిగింది. చాయిస్ అంటే చూస్ చేసుకున్న సబ్జెక్టుపై జనాల్లో అవగాహన పెరిగింది. అంటే వాళ్ళు చూస్ చేసుకుంటారు ఏ వినాలి, ఏం వినాలి, పాట వినాలనా, న్యూస్ వినాలనా, జబర్దస్త్ వినాలనా, చూడాలనా, వెబ్సైట్ చూడాలనా, షార్ట్స్ చూడాలనా, అంటే ఏదైనా న్యూస్ ఛానల్ చూడాలనా, ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడాలన్నా, పిక్చర్లు ఎలా చూడొచ్చు. అంటే ప్రాక్టికల్ ఇల్లిటరసీ నుంచి డిజిటల్ లిటరసీ వైపు జనాలు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఇప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్ గై ఇట్లా సెల్ ఫోన్ యూజ్ చేస్తాడో దానికన్నా మంచిగా రూరల్లో కూలీలు యూజ్ చేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ గై కన్నా చాలా ఎడ్యుకేటెడ్ అంటే కాదు. అంటే ఆయన చూస్ చేసుకున్న సిస్టమ్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసే స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఇంపార్టెంట్ ఘటనల గురించి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. అయితే ఈ ట్రాన్స్ఫార్మేషన్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి? ఏఐ వల్ల కోట్లాది జాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఊడుతున్నాయి. ఇది నిజం. కానీ ఏఐ వల్లనే ఊడుతున్నాయా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఏమంటే ఏఐ నెపంతో ఊడుతున్నాయి. ప్రతి ఒక్క కంపెనీకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది.
ఆ బ్రాండ్ వాల్యూ సడన్గా డిక్లైన్ అయితే ఆ కంపెనీ జీరో అయిపోతుంది. అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ ఉన్న కంపెనీ ఎంప్లాయీస్ ఖాళీ అయిపోతే ఇంకా కంపెనీలో ఏముండదు. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ బేస్డ్ కంపెనీస్ అంటేనే సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే అక్కడ ఉద్యోగులు లేకపోతే ఇంకా కంపెనీకి బిల్డింగ్ చైర్లు తప్ప ఏం మిగలవు. సో వాల్యూ జీరో కావద్దు అంటే ఏఐ నెపం చూపించి వాళ్లకు అవసరం లేని జనాలను ఒకే దెబ్బలో నెట్టేయచ్చు. అందరికీ ఆయుధం ఏమంటే ఏఐ వచ్చింది, మీకన్నా ఫాస్ట్ చేసే సాఫ్ట్వేర్ వచ్చింది, సో మీరు అవసరం లేదు. అయితే ఈ కంపెనీలు ఇలా తీస్తూ పోతే ఈ కంపెనీల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఒక సర్వీస్ ప్రొవైడర్, ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్, ఇంప్లిమెంటర్ అంటే ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యి డిప్లాయ్ చేసి తన పర్సనల్ని డిప్లాయ్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఒక కంపెనీ. అయితే ఇప్పుడు ఇన్ఫోసిస్ సర్వైవ్ కావాలంటే దానికి అనుగుణమైన ప్రాజెక్టులు రావాలి. ఇప్పుడు దానికి అనుగుణమైన ప్రాజెక్టులు రావు, అన్ని ఏఐ ప్రాజెక్ట్స్ వస్తాయి. అంటే ఈ బేస్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ ఇంప్లిమెంటేషన్ చేసే కంపెనీగా ఇన్ఫోసిస్ రూపాంతరం చెందుతుంది. ఇన్ఫోసిస్ చనిపోదు. ఎందుకు చనిపోదు అని క్వశ్చన్ అడగచ్చు. మొత్తం ఖాళీ కావచ్చు కదా. సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక బేస్ ఉంది. వాళ్లకు క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలనో, ప్రాజెక్ట్స్ ఎలా డిప్లాయ్ చేయాలనో అనే ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే త్రూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 30 years నుంచి 40 years, 30 years, 20 years నుంచి ఆపరేట్ చేసే కంపెనీస్కి ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలనో, దాన్ని పర్సనల్ ఎలా డిప్లాయ్ చేయాలనో, ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందు తీసుకెళ్లాలో అనే ఒక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకు వరదానంగా మారనుంది. దో ఏఐ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఇట్ కెన్ టేక్ ఓవర్ లాట్ ఆఫ్ రోల్స్, బట్ స్టిల్ AI నీడ్స్ ఏ హ్యూమన్ టచ్ టు సర్వైవ్. ఏఐలో ప్రాబ్లం ఏముందంటే ఏఐ తనంతకు తానే ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసి ఇంప్లిమెంట్ చేసి లోడ్ చేసి పంపించదు. ఏఐ యొక్క సామర్థ్యాన్ని యూజ్ చేయాలంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఫిజికల్ లేబర్ కావాలి, లోకల్ ఇంటెలిజెన్స్ కావాలి, లోకల్ డిప్లాయ్మెంట్ స్కిల్స్ రావాలి. ఎవర్ చేంజింగ్ ఎన్వైరన్మెంట్లో ఎవర్ చేంజింగ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న ఒక ఫిజికల్ మ్యాన్ పవర్ తప్పకుండా కావాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించండి నేను చెప్తున్నా. ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్చుకొని అందరూ ఏ వైపు వెళితే అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువై శాలరీస్ తక్కువైతాయి. ఇది నిజం. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ట్రాన్స్ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎలా జరుగుతాయి? సాఫ్ట్వేర్ కంపెనీలు మటుమాయమవుతాయంటే కావు. ఎందుకు కావు అంటే వాళ్ళకున్న బేసిక్ ఆపరేటింగ్ మెకానిజం కారణంగా ఇవి మటుమాయం కావు. ఇన్ఫోసిస్ సేఫ్గా ఉంటుంది, పేరు సేఫ్గా ఉంటుంది, కంపెనీ వాల్యూ పడిపోతుంది, కంపెనీ సేఫ్గా ఉంటుంది, పేరు ఇన్ఫోసిస్ ఉంటుంది. కానీ దాని ఆపరేటింగ్ తీరు టోటల్గా మారిపోతుంది. ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో ఎంప్లాయ్ చేసుకునేది అది కొన్ని వందల సంఖ్యలోకి కుదింపబడుతుంది. దాని సొంత ఆఫీసులు వేరే దానిలకు కిరాయికి ఇచ్చేస్తారు. అంటే పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి కదా, అవన్నీ వేరే కంపెనీలకు రెంట్కి ఇచ్చేస్తారు, లేదా షాపింగ్ కాంప్లెక్స్లా మారిపోతాయి. నేను జరగబోయే వింతల గురించి మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా, చలించిపోకండి. నేను చెప్పిందే జరుగుతుందని మీరు చూస్తూ ఉండండి. కెపాసిటీ బిల్డింగ్ కోసం తాపత్రయపడ్డ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ఇప్పుడు కెపాసిటీ అంటే ఫిజికల్ కెపాసిటీ అంటే బిల్డింగ్స్ని అవి అంటే అమ్మేస్తాయి లేదా ట్రాన్స్ఫార్మ్ చేసేసి దాన్ని రెవెన్యూ తీసుకుంటాయి. అంటే ఒక ఇన్ఫోసిస్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా మారిపోతుంది. అది అవుతుందా లేదా మీరు చూడండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమా హాళ్ళు ఉన్నాయి, ఇవాళ రేపు సినిమాలు పెద్ద నడుస్తలేవు, లాభం లేదు, ప్రైమ్ లొకేషన్లో సినిమా హాల్ ఉంది, అదేమైపోతుంది? షాపింగ్ మాల్లా మారిపోతుంది. సాఫ్ట్వేర్ కూడా అంతే.
సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ప్రైమ్ లొకేషన్స్ లేదా బయట ఉన్న పెద్ద పెద్ద లొకేషన్స్ అన్ని షాపింగ్ మాల్స్గా లేదా పెద్ద కంపెనీలకు ఆఫీస్గా వాళ్ళు లీజ్ ఇచ్చి ఆ అమౌంట్ మీద ఇన్ఫోసిస్ బతికే టైం వస్తుంది. దట్ మీన్స్ ఇన్ఫోసిస్ ఈజ్ నో లాంగర్ ఏ సాఫ్ట్వేర్ ప్రొవైడర్. ఇట్ ఈస్ ఎ సూడో రియల్ ఎస్టేట్ కంపెనీ. సూడో రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు ఇన్ఫోసిస్ తన మ్యాన్ పవర్ని పలు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ సాస్ కాకుండా వేరే వేరే ప్రాజెక్ట్స్, అంటే దాన్ని ఇప్పటివరకు టచ్ చేయని ప్రాజెక్ట్స్, టచ్ చేయని రంగాల్లో కూడా ఏ ఇంప్లిమెంటేషన్ టీమ్స్ పంపించి అక్కడి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు మటిమాయం అయిపోతాయంటే మటిమాయం కావు, రూపాంతరం ఎలా చెందుతాయో చూపిస్తున్నాను నేను. ఇలాగే జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న క్యాష్ని, అంటే క్యాష్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ క్యాష్ని డిప్లాయ్ చేస్తాయి. ఏ ఐటీ ఫర్మ్ మే బికమ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. ఏ ఐటీ ఫర్మ్ క్యాన్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ ఫర్మ్. A IT firm can set up a airport and run it. A IT firm can run a poultry farm. A IT firm can take up government contracts and run it for a long time. అంటే సంబంధం లేని రంగాలకు అనుసంధానమై, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. డేటా సెంటర్ని ఆపరేట్ చేసే కాంట్రాక్ట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫర్మ్స్ తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం ఫ్యూచర్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది నేను చెప్తున్నా, జస్ట్ మీకు ఐడియా కోసం. ఏ వల్ల లక్షల జాబ్లు ఉడతాయి, అది నిజం. దానివల్ల భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది అంటే అవుతుంది, కానీ బాధపడవలసిన విషయం అంటే కాదు. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఈజ్ మినిస్క్యూల్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఇన్ ట్రెడిషనల్, అంటే కోర్ ఏరియాలో చూస్తే. ఇప్పుడు ఐటీ రంగ నిపుణులు, ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు కొంత పర్సంటేజే ఉన్నారు ఇండియాలో, కొంత పర్సంటేజే ఉన్నారు. అయితే గత 25-30 ఏళ్ళుగా ఐటీని మన నెత్తి మీద మోస్తూ మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. మనం ఐటీ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండటం అలవాటైపోయింది. ప్రతి ఒక్కటి ఐటీ వాళ్ళతో కంపేర్ చేసుకొని బ్రతకటం అలవాటైపోయింది. ఇప్పుడు ఐటీ వాళ్ళకే గతి లేనప్పుడు మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని బతుకుతారు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. ఇప్పుడు ఐటీ వాళ్ళే వాళ్ళకి దిక్కు లేకుండా పోతుంటారు. మరి ఎవరిని ఆదర్శంగా తీసుకొని బతకాలి అంటే, ఇప్పుడు మీ జీతాలను, మీ ఇన్కమ్లని ఆదర్శంగా తీసుకొని బతకాలి. అంటే ప్రాక్టికల్గా బతకాలి, రేషనల్గా బతకాలి. ఇంతవరకు సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితాలతో బేరీజు వేసుకుంటూ బతుకుతున్నాం కదా. ఇప్పుడు మన జీతాలను బేరీజు వేసుకొని దాన్ని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని బతకాల్సి వస్తుంది, అంటే రేషనల్గా బతకాల్సి వస్తుంది. మరి ఈ సాఫ్ట్వేర్ రంగం కుదేలైతే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలా మటుమాయమైతే మన ఎకానమీ ఏమవుతుంది? ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీ అట్లీస్ట్ 40% క్రాష్ అవుతుంది. అంటే 40% ఇస్ టూ మచ్ కదా అనొచ్చు. కాదండి, ఇదంతా హైపే. ప్రాక్టికల్ గ్రోత్ ఐటీ వల్ల 5% ఉంటే మిగతా 35% అంటే కాపీడ్ గ్రోత్. ఐటీ రంగం వాళ్ళు బతికినట్టు బతకాలి అనే తాపత్రయంలో ఈ 35% గ్రోత్ వచ్చింది. ఇది 40% పడ్డా 5% సాఫ్ట్వేర్ వాళ్ళ పాపం ఉంటుంది, 35% మన పాపమే ఉంటుంది. అంటే మన జీవితాలు ముగిసిపోతాయా? ముగిసిపోవు. ఒక సాధారణ, అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా బతుకుతాయో అలా బతికే టైం వస్తుంది. అంటే ఇలా అందరూ తక్కువ స్థాయిలో బతికితే ఎకానమీ ఏమైపోతుంది అంటే, భారతదేశంలో ఫ్రాత్ ఎకానమీ మొత్తం కుప్పకొలుతుంది. అంటే లగ్జరీ వాచ్లు,
పెద్ద పెద్ద కార్లు ఇప్పుడు మనం బాగా అమ్ముడుపోతున్నాయని చెప్తున్నాం కదా, అవి ఏమైతే కొన్నేళ్ళు అనేది చూడండి. మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్ అయిపోతుంది, సెకండ్ హ్యాండ్ హోమ్స్ మొత్తం సెకండ్ హ్యాండ్. చిన్న చిన్నవి కూడా సెకండ్ హ్యాండ్లోనే, బట్టలు కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, ఒక 5 years చూడండి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంత సెకండ్ హ్యాండే, బికాజ్ ఇట్ ఈస్ చీపర్. సర్వైవల్ కావాలంటే మనం అక్కడిక్కడ చూడకుండా చీప్ అయినా కొనేయాలి, సెకండ్ హ్యాండ్ అయినా కొనాలి. ఆ పరిస్థితులు వస్తాయి. ఫస్ట్ హ్యాండ్కి మార్కెట్ ఉండదు, లగ్జరీ గూడ్స్కి మార్కెట్ ఉండదు. మార్కెట్ ఉండదంటే మనతో మతిమాయం కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనగలుగుతారు, కానీ శాతం చాలా తక్కువగా మారిపోతుంది. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ప్రైస్ ప్రెషర్స్ ఎక్కువైపోతాయి. మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అయినా దాని ప్రెషర్ ఎక్కువైపోతుంది. బేసిక్ అంటే లేబర్ కాస్ట్ తక్కువైనా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైనందుకు అంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గితే బేస్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువవుతుంది, బేస్ మెటీరియల్ కాస్ట్ అయితే ఫైనల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువవుతుంది. అక్కడ కాంపిటీషన్ వస్తుంది, కాంపిటీషన్ వచ్చి కొన్ని కంపెనీలు కొట్టుకపోతాయి. సాఫ్ట్వేర్ రంగం వల్ల ట్రెడిషనల్ రంగంలో పెద్ద పెనుమార్పులే జరుగుతాయి. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఒక కాలు ఏఐ వైపు ఉంచాలి, ఇంకో కాలు ట్రెడిషనల్ వైపు ఉంచాలి. ఒక వైపు మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఇంకో వైపు పొదుపు వైపు ఆలోచించాలి. ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్లో ఆర్డర్ ప్లేస్ చేసేది ఆల్రెడీ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఏఐ టూల్స్ వర్క్ అవుతున్నాయి మన దీంట్లో ఎన్ఎస్సి బిఎస్సిలో, అంటే ట్రేడింగ్లో, షేర్స్ ట్రేడింగ్లో. అవి నియర్లీ 60% తీసేసుకుంటాయి. మన మేధస్సు లేకుండా అవే ఆర్డర్ ప్లేస్ చేసి అవే గడబడి చేసేస్తాయని. లాసెస్ కూడా అవుతాయి, ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ పరిమితి అంటే చేంజ్ అవుతున్న కండిషన్స్లో చాలా బీభత్సాలే జరుగుతాయి. నేను అందుకోసం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అయితే ఈ చేంజ్ అవుతున్న సర్కమ్స్టెన్సెస్లో మన జీవితంలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. అందరూ ఇదొకటి గమనించాలి. డోంట్ షేర్ యువర్ డేటా అన్నెసెసరీలీ. డోంట్ షేర్ యువర్ డేటా అన్నెసెసరీలీ. డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అన్నెసెసరీలీ, నాట్ ఈవెన్ ఆన్ ఫోన్. మీకు తెలుసో లేదో, జియో ఫస్ట్ మోడల్ ఉంది కదా, చిన్న డబ్బా ఫోన్ 1200. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్పై మాస్టర్. మీరు ఆ ఫోన్లో మీ రిలేటివ్స్తో ఏమైనా మాట్లాడారు అనుకోండి, చిన్న డబ్బా ఫోన్, రిలయన్స్ జియో చిన్నది ఫస్ట్ మోడల్ 1200, 1 year ఫ్రీ ఇచ్చిండు కదా, ఆ మోడల్లో మీరు మాట్లాడిన అనుకోండి, ఎవరో మీ రిలేటివ్స్తో ఏదో మాట్లాడారు. మీరు ఏదో చీర గురించో, లేదా అండర్ గార్మెంట్స్ గురించో, లేదా ఒక కాండం గురించో, లేదా మీరు కొనబోయే టీవీ గురించో, ఫ్రిడ్జ్ గురించో, లేదా కంప్యూటర్ గురించో ఏదైనా మాట్లాడినంటే మీకు తెలియకుండా నెక్స్ట్ అవర్లో లేదా నెక్స్ట్ డే వరకు మీ ఈమెయిల్స్, మీ సోషల్ మీడియా అదేవి అన్నీ దాని రిలేటెడ్ యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా చంపేయాలని ఏమైనా మాట్లాడుతుంటే నైఫ్స్, గన్స్, బెదిరించే వస్తువులు, సెల్ఫ్ ప్రొటెక్షన్ టూల్స్, పెప్పర్ స్ప్రేస్, ఇలాంటి యాడ్స్ వస్తాయి. లేదు ఏ డ్రైవర్ కొనాలి అని మీరు ఎవరితోనైనా మాట్లాడాను అనుకోండి, నెక్స్ట్ డే దాని రిలేటెడ్ యాడ్స్ వస్తాయి. అంటే జస్ట్ మన వాయిస్ని వాళ్ళు తస్కరిచ్చేసారు. వేలాది మందిని అంటే కోట్లాది మందిని ఫ్రీ అని చెప్పి మన వాయిస్ని, మనం ఓటీపీలు వద్దు ఏమొద్దు, మన లైఫ్ స్టైల్ని వాళ్ళు దే హ్యావ్ రాబ్డ్ us. అంటే మన డేటా వాళ్ళకు కోట్లు కురిపిస్తుంది. అంటే మన చేతిలో ఏముంది, కోట్ల రూపాయలు విలువ చేసే డేటా, మన డేటా కోట్ల విలువ చేస్తాయి. అది ఏ రాగానే ఇంకా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్క డిజిటల్ అంటే మన ఫుట్ ప్రింట్ అది క్యాప్చర్ చేసుకుంటాం. మీరు ఎంత కంప్యూటర్ వాడితే అదంతా పవర్ఫుల్, మీరు ఎంత మొబైల్ వాడితే అదంతా డేటా గుంజేస్తుంది.
డాటా గుంజేసి అది ఏం చేస్తుందంటే మోస్ట్ పవర్ఫుల్, ఆ డాటా గుంజి తన ఓన్ ఇంటర్ప్రిటేషన్ మీ అందరికీ సెల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉబ్బరిస్తుంది, నాకు వేడి కలిగింది అంటే అది ఆ ఏ టూల్ ఏం చేస్తా అంటే నీకు కూలర్ యాడ్స్ ఇస్తుంది, ఏసీ యాడ్ ఇస్తుంది, ఫ్రిడ్జ్ యాడ్ ఇస్తుంది, ఐస్ మేకర్ యాడ్ ఇస్తుంది. అదే కాకుండా కూల్గా ఉండే క్లోత్స్ యాడ్ ఇస్తుంది, లేదా చలువ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యాడ్స్ ఇస్తుంది. అంటే అది గుర్తుపట్టదు. నాకు ఉమ్మరిస్తుంది అంటే అది నీ తాహత చూసుకోదు, ఇంకో ఆ తాహత కూడా చూసుకుంటుంది. నీ యావరేజ్ ఇన్కమ్ ఏమి, నీ పాస్ట్ స్పెండ్స్ ఏమి, నీ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు ఎస్టిమేషన్ ఇస్తుంది. నీ యాన్యువల్ స్పెండింగ్ ఏమి, దాని బేస్ మీద అది ఆటోమేటిక్గా నిన్ను ప్రొఫైల్ చేస్తుంది, యూ బై దిస్. అంటే మార్కెటింగ్ టూల్స్ అనేవి ఏముండవు, జస్ట్ గ్రాబింగ్ ఎలక్ట్రానిక్ ఫుడ్ అంటే మన మొబైల్ లేదా కంప్యూటర్ డేటాని తస్కరించి అది తన ఓన్ వేలో కన్వర్ట్ చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఏం చేయాలి? మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ టు సర్వైవ్ ఇన్ నెక్స్ట్ సెంచురీ ఏమంటే డిజిటలీ మన ఫుట్ ప్రింట్స్ చాలా తక్కువ చేసుకోవాలి, మొబైల్ పేమెంట్స్ తక్కువ చేసుకోవాలి, చెక్ ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ తక్కువ చేసుకోవాలి. అంటే హై వాల్యూ స్పెండ్ చేసినప్పుడు మీరు ఎప్పుడు అంటే క్యాష్ని ప్రిఫర్ చేసుకోవాలి, క్యాష్ ప్రిఫర్ చేయాలి. అది పాసిబుల్ కాదు అన్న వేస్ తెలుసుకోవాలి. బిల్లింగ్ అనేది 2-3 ప్లాట్ఫామ్స్తో చేయాలి. యావరేజ్ బిల్లింగ్ స్ప్రెడ్ కావాలి. అంటే మీరు ఎప్పుడు ఊహించని విధంగా పేమెంట్స్ చేయాలి, మీరు ఎప్పుడు ఊహించని విధంగా ఆర్డర్స్ పెట్టాలి, ఆర్డర్స్ తీసుకోవాలి, మీరు బయింగ్ చేయాలి, సెల్లింగ్ చేయాలి వితౌట్ డిజిటల్ ఫుట్ ప్రింట్. అంటే డేటా ఈజ్ వాల్యుబుల్ అండ్ you will be propelled to use that data, but you should be careful that that data will kill you one day. That data will kill you one day. The most valuable data of yours can be used to blackmail you. అంటే నీపై ప్రెషర్ తేవడానికి చాలా టూల్స్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు అర్జెంటుగా లోన్ కావాలి, క్యాచ్ చేస్తుంది, నీకు అవసరం ఏముంది ఆ ఇన్పుట్స్ కూడా తీసుకుంటుంది. తీసుకొని నీకు హయ్యర్ వడ్డీ రేట్స్ ఇచ్చే కంపెనీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ దగ్గర ఆ అవసరం తీర్చి ఆ వడ్డీ ఎక్కువ వస్తుంది. లేదా తనకిష్టం వచ్చిన కంపెనీస్కే ఈ ఇన్ఫర్మేషన్ అందజేస్తుంది. నీకు ఆ అర్జెన్సీ ఎంత ఉంది అని అదే పసిగట్టి నీకు మళ్ళీ బొంబాడి చేస్తుంటుంది, తీసుకో లోన్. మళ్ళీ ఆదాయ మార్గాలు భయంకరంగా సన్నగిలుతాయి. సాఫ్ట్ స్కిల్స్ పని ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కన్విన్సింగ్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ దాదాపు మరుగున పడిపోతాయి. ఇప్పుడు మనం సర్వైవ్ అని వచ్చింది కదా మన గవర్నమెంట్ది, అక్కడ అన్ని లాంగ్వేజ్ కన్వర్జన్ టూల్స్ అన్నీ ఉన్నాయి. నీకు గుజరాతీ రావాలని లేదు, తెలుగు రావాలని ఏం లేదు, ఇంగ్లీష్ కొడితే తెలుగులో కన్వర్ట్ చేస్తుంది, అది మాటల్లో కూడా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే నీకు ఒక గంభీరమైన టోన్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు నాలాంటి దరిద్రమైన టోన్ ఉన్నా నేను పెట్టి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక మంచి అమితాబ్ బచ్చన్ లాంటి వాయిస్ తీయచ్చు. అంటే వాయిస్కి ఇంపార్టెన్స్, ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ పోనుంది. ఇప్పుడు కోడింగ్ ఎట్లా టేక్ ఓవర్ చేసిందో మన లైఫ్ కోడ్ని అది టోటలీ ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది. మీనింగ్ నేను ఒక 5-10 డేస్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీనింగ్ ఏమి? ఇప్పుడు ఎవరైనా ఉంటారు పాపం, ఊళ్ళల్లో ఉంటారు, అక్కడ ఉంటారు, మన సిటీలోనే చాలా మంది ఓవర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అన్నీ తెలుసుంటాయి వాళ్ళకి. కానీ చెప్తున్నా అంటే మాకు అన్నీ ముందే తెలుసట్టు చెప్తున్నా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తన ఫస్ట్ స్టేక్ అమ్ముకోగానే ఫస్ట్ క్వశ్చన్ అది చేసింది,
ఆయన వాళ్ళందరూ మెంబర్స్ అంతా, బోర్డు మెంబర్స్ అంతా తమ స్టేక్ అమ్ముకుంటే నేను కంటిన్యూస్గా నేను అడుగుతూనే ఉన్నా, ఎందుకు ఫెయిత్ ఉంటే ఆ కంపెనీని స్టేక్ ఎందుకు అమ్ముకుంటారు? మీకు డివిడెండ్స్ చాలు కదా, ఇన్ఫోసిస్ డివిడెండ్ మీద బతకొచ్చు కదా, మీరు స్టేక్ ఎందుకు అమ్ముకుంటారు? ఎందుకంటే వాళ్ళ నాటకం వాళ్ళకి తెలిసిపోయింది. మన నాటకం ఒక 10 ఏళ్లలో బస్టై కాబోతుందని అయిపోయింది. దానికి పోటీ పడిన సత్యం కంప్యూటర్స్ ముందే గమనించింది. రామలింగరాజు వేలాది ఎకరాలు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? సాఫ్ట్వేర్లో మార్జిన్స్ లేవు, అది ఎక్కువ రోజు ఉండదని నాకు తెలిసిపోయింది. కనుకనే రంగారెడ్డి చుట్టుముట్టు 1000 ఎకరాలు కొనేసిండు. ఫాల్స్ క్యాష్ రిజర్వ్స్ చూపించి ఆ ఫాల్స్ క్యాష్ రిజర్వ్స్ నుంచి భూములు కొనేసి తన దగ్గర ఉన్న డబ్బుతో ఫాల్స్ రిజర్వ్స్ని ఒక అసెట్గా చూపించి అది కూడా అమ్మేసుకున్నాడు, అంటే అది కూడా కొనేసుకున్నాడు. కనుకనే రామలింగరాజు సాఫ్ట్వేర్లో ఒక చీడ పురుగులాగా మిగిలిపోయాడు. వీళ్ళు కూడా అదే పని చేసిండ్రు, కానీ ఇంటెలిజెంట్గా చేశారు. వీళ్ళు స్టేక్స్ అమ్మేసుకున్నారు, కంపెనీని అట్లనే పెట్టారు. నేను చెప్తున్నా, ఇన్ఫోసిస్ అట్లనే ఉంటుంది, అది రూపాంతరం జరిగిపోతుంది. వీళ్ళు ఏం చేసి ఇన్ఫోసిస్ అట్లనే పెట్టి వీళ్ళంతా జారుకున్నారు మెల్ల. ఇప్పుడు కూడా ఇన్ఫోసిస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, కానీ దమ్ము లేదు. ఆ దమ్ము లేకుండా పోతుందని నారాయణమూర్తికి ఎప్పుడో తెలుసు. ఇప్పుడు కూడా డైలాగ్స్ కొడుతున్నాడు ఉంటుండే, కానీ అయిపోయింది కథ. కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళంతా ఎంత ఇంటెలిజెంట్. 10-15 years బ్యాకే ఎస్కేప్ అయిపోయారు. మనమంతా ఇంకా ఇన్ఫోసిస్ భజన చేస్తున్నాం. వాడు భజన చేసేది ఎప్పుడు తీసిండో ఇన్ఫోసిస్, వాడు భజన చేసేది మానేసాడు. కానీ మనం ఇంకా ఇన్ఫోసిస్ భజన, ఇంకా TCS భజన చేస్తూనే ఉన్నాం. మనకు వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ అది. కనుక AI రావటం వల్ల పెను ప్రమాదాలు జరగనున్నాయని గమనించి లైఫ్ స్టైల్ని కట్ చేసుకొని, అంటే మన ఖర్చులను తగ్గించుకొని ప్రాక్టికల్గా బతకడం నేర్చుకున్న నాడే, ఎడ్యుకేషన్కి ఉన్న పరిమితులను గమనించి ఎడ్యుకేషన్పై అతి తక్కువ ఖర్చు చేసి ట్రెడిషనల్ ఫార్మాట్స్పై దృష్టి పెట్టి మనం బతకగలిగిన టూల్స్ని ఎంచుకొని మనం అందరం బతకాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ, మనలో చేంజ్ చాలా ఫాస్ట్గా రావాలి. 10 ఏళ్ల క్రితమే AI మన జీవితాల్లో అంటే తెలియకుండా నా అడుగుపెట్టి ఇవాళ సడన్గా బయట వచ్చినట్టుంది, కానీ అది ఆల్రెడీ మన జీవితాలను ఫినిష్ చేయడానికి ఎప్పుడో పన్నాగం పన్ని ఉన్నది, అది ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు లేట్ యాక్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి లేట్ అయినా లేటెస్ట్గా ఉండాలి మీ యాక్షన్ అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.